నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కు ఘన స్వాగతం పలికిన రైతులు. గతంలో చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని అంబటి రాంబాబు. ఆంధ్రుల జీవనాడి పోలవరంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ. ఎన్నికల ప్రక్రియపై వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎక్స్ లో చేసిన పోస్టుపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గట్టి కౌంటర్. ఇక డీటెయిల్స్ చూస్తే, సచివాలయంలోని తన శేషిని పరిశీలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా రాజధానిలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కు రైతులు ఘన స్వాగతం పలికారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద పవన్ కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు. గజమాలలతో జనసేనాని సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం గ్రామం వరకు రోడ్డుపై పూల జల్లుతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇవాళ విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి బయలుదేరారు. రేపు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో సచివాలయంలోని తన ఛాంబర్లో చేయవలసిన మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే అధికారులకు నేడు సూచనలు చేయనున్నారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని ఏపీ మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం చంద్రబాబు తాజాగా పోలవరంలో పర్యటించడం, ప్రెస్ మీట్ నిర్వహించి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో అంబటి స్పందించారు. తాడేపల్లిలో అంబటి మీడియాతో మాట్లాడుతూ 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరానికి జగన్ ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. వైఎస్ జగన్ పై బురద చల్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి. వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. మా పాలనలో పోలవరం పనుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదు. చంద్రబాబు ఇప్పటికైనా తాను చేసిన తప్పుల్ని గుర్తించాలి అని అంబటి హితవు పలికారు. కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 రోజులకి పోలవరాన్ని సందర్శించి అక్కడి నుంచి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు. వాటికి మాజీ ఇరిగేషన్ మంత్రిగా,
బాధ్యత కలిగిన వ్యక్తిగా మా వర్షాన్ని ప్రజలకు వినిపించవలసినటువంటి బాధ్యత మాకుంది. చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలు కావు, వాస్తవాలు అవాస్తవాలు కావు. చరిత్ర ప్రదాన్ని గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ దుర్మార్గంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను చాలా దుర్మార్గంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవాలను ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది. ఒక పత్రికలో రాశారు, పేరు ఎందుకులేండి, పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం. ఆంధ్రుల జీవనాడి పోలవరంను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమార్తి అనురాధ అన్నారు. 20 ఏళ్ల క్రితం పోలవరానికి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. కమిషన్ల కోసం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని మండిపడ్డారు. పోలవరాన్ని పరుగులు పెట్టించి 72% పనులు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. నాటి ఆంధ్రుల కళ, ఆ కళని సాకారం చేయటానికి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారనే విషయం రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. 44 ఏళ్ల క్రితం టంగుటూరి అంజయ్య గారు పోలవరానికి శంకుస్థాపన చేశారు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళింది లేదు. 20 ఏళ్ల నాడు మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి లేదు. ఏదో పోలవరం ప్రాజెక్టుకి నేను ముందుకు తీసుకెళ్లాను అని చెప్పటానికి ముందు కాలువలు తవ్వేసి మట్టిని మింగేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరుతో కమిషన్లు నొక్కేసిన హీన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అలా ఆ పోలవరాన్ని కమిషన్లతో తినిపారేసి జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చేసి 1000 కోట్లు మింగేశారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఈ పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క కళని సాకారం చెయ్యాలి, నిజం చెయ్యాలి అనే ఉద్దేశంతో పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 72% పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం జరిగింది. ఒక్క రోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని నారా చంద్రబాబు నాయుడు గారు వేయించడం జరిగింది. ఒక గంటకి 13,080 క్యూబిక్ మీటర్ల. ఎన్నికల ప్రక్రియపై వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎక్స్లో చేసిన పోస్టుపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈవీఎంలపై గతంలో తానేం మాట్లాడారో జగన్ ఒకసారి వినాలన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవాలు బతికితే జగన్ ఆ 11 మందైనా మిగులుతారని హెచ్చరించారు. ప్రజాధనం దోచుకున్న వాళ్ళను ఎవరని తమ ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. ఇవాళ ఉదయం లేవగానే ఒక వింత ట్వీట్ మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చూసిన ట్వీట్ చేశారు. ఇవాళ ఆయనకి న్యాయం గుర్తొచ్చింది, ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఆయన ఆ ట్వీట్లో న్యాయం ప్రజలకి కలగాలి, న్యాయం కలిగే విధంగా ఆలోచనలు ఉండాలి. అబ్బా ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. నీకు గుర్తుందో లేదో 2019లో ఈవీఎంల గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ స్టేట్మెంట్ ప్రకారం వీరు ఎంత అద్భుతంగా చెప్పారంటే 80% ఓట్లు వేశారంట 2019లో. ఈయనకి వాళ్ళందరికీ వీవీప్యాక్లో సింబల్ కనబడిందంట. కనబడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనబడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు. కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీప్యాక్లు అని 2019లో వీరు చెప్పిన ఒక వీడియో. ఇవాళ వచ్చి ఏం చెప్తారు, ఈయన వీవీప్యాక్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు. బాబు జగన్ను 80% కాదు 86% మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు. ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు. నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు. నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో.
ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు. నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, మరి ఆ రోజు 2019లో న్యాయం జరిగింది ప్రజలకు అంటున్నావు. ఇవాళ మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మ. నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సోమ్ వీర్రాజు సహా పలువురు భాజపా నేతలు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాస వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తారని శ్రీనివాస వర్మ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ ప్రజలు సెంటిమెంట్ని కాపాడుతూ ముందుకు వెళ్తామన్నారు. గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల సహాయ మంత్రిగా ఈరోజు నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఉద్యోగ భవన్లో నా కార్యాలయంలో ఏదైతే ప్రధానమంత్రి గారు నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఉంచినటువంటి బాధ్యతని పూర్తిగా చిత్తశుద్ధితో నిర్వహించి ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో పనిచేయడం ప్రారంభించిన నేను 35 సంవత్సరాల క్రితం ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో ఈ శాఖల మీద పూర్తి అవగాహన పెంచుకుని ఈ 2 శాఖలకు కూడా మంచి పేరు వచ్చే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులను కానీ సంస్థలను కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిశ్రమల విషయంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా సమావేశమై గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అటువంటి సంస్థలను పిలిపించి మాట్లాడడం ద్వారా తిరిగి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పే విధంగా, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం యొక్క నిబంధనలు ఉన్నాయో వాటిని సులభతరం చేయడం ద్వారా, సరళతరం చేయడం ద్వారా భూమి కేటాయింపులు వెంటనే జరిగే విధంగా, త్వరితగతిన అన్ని అనుమతులు కూడా మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము. కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా విద్యుత్ కొనుగోలుపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని ఉత్తమ్ దర్శించుకున్నారు. తెలుగు జాతి సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం దర్శనాని కోసం వచ్చినట్టు ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా మరి ఉంటుంది. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. 2 రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి 2 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచిగా ఉండాలని, సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. కనేకల్ మండలంలో ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడిగా పుస్తకాలు, ఫీజుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడడం దుర్మార్గమని ఐఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే మొద్దు నిద్రపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రైవేటు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కనేకల్ మండలంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్రికల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ముందస్తు అడ్మిషన్ చేస్తూ ముందస్తు పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఈరోజు వేలు ఫీజులు కట్టించుకోవడమే కాకుండా ఈరోజు పుస్తకాలు కూడా ఈరోజు 3,000, 4,000, 5,000, 9,000, 10,000 దాకా ఈరోజు పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి మన కనేకల్ మండలంలో నెలకొంది. ఇక్కడ ఎంఈఓ గారు ఉన్నారా లేక నేను మొత్తం పోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అడుగుతాను. ఎక్కడ చూసినా కూడా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థ ఎక్కడ చూసినా కూడా ఈరోజు పాఠ్య పుస్తకాలు అనేవి ఈరోజు వెలుస్తా ఉన్నాయి. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు అయితేనేమి
పాఠ్య పుస్తకాలు కావచ్చు, ముందస్తు అడ్మిషన్స్ కావచ్చు చేస్తే ఎక్కడైనా కూడా అడ్డుకుంటాం చేస్తామని చెప్పేసి ఉద్దుక్త స్టేట్మెంట్స్ మాత్రం ఇస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక విద్యా సంస్థ కూడా సీజ్ చేసిన దాఖలా లేవు. మొన్నటి రోజున కూడా రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలో కూడా ఈ పుస్తకాలు, యూనిఫామ్ కూడా పట్టించినా కూడా ఇంతవరకు కూడా చర్యలు తీసుకున్న దాఖలా లేవు. ఇక్కడ పేరెంట్స్ కూడా దాదాపుగా విద్యార్థి సంఘాలకు కూడా ఈరోజు ఫోన్ చేసి ఇక్కడ తమ్ముడు ఇక్కడ 3,000 నుంచి 5,000 వరకు నర్సరీ, ఎల్కేజీ పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాయదుర్గం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో నెలకొంటాము. మేము ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎలా చదువుకుంటారని చెప్పేసి మేము మీరు విద్యాశాఖ అధికారులు సూటిగా ప్రయత్నిస్తా ఉన్నాం. ఈ రోజు అనంతపురం జిల్లా అంటే కరువు ప్రాంతం, అందులో రాయదుర్గం నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దులో ఉన్న రాయదుర్గంలో అత్యధిక వెనుకబడిన ప్రాంతం రాయదుర్గం. అలాంటిది ఇక్కడ చదువుకు పంపించడమే ఇది కష్టంగా ఉంటే ఇక్కడ వేలకు ఫీజులు కట్టు, వేలకు పుస్తకాలు అంటే ఎలా పెడతారని చెప్పేసి కూడా మేము ఏఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్పందించాలి. లేని పక్షంలో కూడా పలుమార్లు విద్యాశాఖ అధికారులకు రాయదుర్గం నియోజకవర్గ విద్యాశాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గంటాపదంగా చెప్పడం హర్షించదగ్గ విషయమని బీసీవై రాయదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పాలకుల మాదిరిగా కాకుండా ఎమ్మెల్యే కాల్వ గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పడం శుభ పరిణామం అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న అనగా జూన్ 15వ తారీఖు ఏమైతే రాయదుర్గం నియోజకవర్గ నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు గారు జరుపుకున్న విజయోత్సవ ర్యాలీలో తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పకనే చెప్పారు. గత దశాబ్దాలుగా ఏమైతే ఒక కళ ఉందో, జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను బీటీ ప్రాజెక్టుకు తీసుకురావాలన్న ఆ కళను నెరవేరుస్తానని, అలాగే హెచ్ఎల్సి ఆధునీకరణ పనులను కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తానని, మరియు ఉంతకల్లు ఇదేమైతే నేమకల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉందో ఆ పనులు కూడా త్వరలోనే స్టార్ట్ చేపిస్తానని చెప్పి ఆయన చెప్పడం శుభ పరిణామం. అలాగే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడమే తన లక్ష్యం అని చెప్పడం కూడా చాలా శుభ పరిణామం అని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాయకులు ఎలక్షన్స్కి ముందు ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్తారు, ఎన్నో ప్రామిస్లు, ఎన్నో హామీలు, అలవుగాని హామీలు ఎన్నో చేస్తారు. కాకపోతే గెలిచిన తర్వాత కూడా ఆయన తన మొట్టమొదటి ప్రసంగంలోనే ఖచ్చితంగా రైతుల కోసం తనకున్న కమిట్మెంట్ని, తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవడం జరిగింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఎవరైతే గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తానని కాన్ఫిడెంట్గా చెప్తారో ఖచ్చితంగా వాళ్ళని మనము ప్రోత్సహించాలి. బీసీవై పార్టీ రాయదుర్గం తరపున ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నాం. మేము ఖచ్చితంగా మీరు కనుక ఇవేమైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ నెరవేర్చేటట్లు మీరు చర్యలు తీసుకుంటే మేము మీకు ఎప్పుడూ అన్ని రకాలుగా కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తూనే ఉంటామని చెప్పి కాల్వ శ్రీనివాసులు గారికి ఇందు మూలంగా తెలియజేసుకోవడం జరుగుతోంది. ఎలక్షన్స్కి ముందు చెప్పిన హామీనే కాకుండా గెలిచిన తర్వాత కూడా ఆ హామీని మళ్ళా నెరవేరుస్తానని చెప్పడం స్వాగతించదగిన విషయము, హర్షించదగిన విషయము. అందుకు కాల్వ శ్రీనివాసులు గారిని మేము హృత్పూర్వకంగా వారిని కృతజ్ఞతాభివందనాలతో నమస్కరిస్తున్నాము. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. టీచర్ దొరస్వామిని అతని కూతురు హరిత హత్య చేసిందని మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. మదనపల్లెలో దొరస్వామి ఈ నెల 12న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. 1-2 టౌన్ సిఐ వల్లి భాష తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కూతురు హరిత ప్రియుడి మోజులో పడి తండ్రి ఇష్టం లేని పెళ్లికి బలవంతంగా ఒప్పించాడన్న కోపంతో ఈ హత్య చేసిందని అన్నారు. ఆమెను అరెస్టు చేశామని తెలిపారు. ఈ హత్యకు సంబంధించి నారాయణయ్య అంటే ఆయన వరుసకు బావని చేశాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనము మదనపల్లి 120 పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 120/2024 అండర్ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు బి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు మన ఐఓ అయినటువంటి ఒలీ బస్సు వాళ్ళ సిబ్బంది అంతా కలిసి విచారణ చేపట్టారు.
ఆ విచారణ సమయంలో మనకు తెలిసిందేమంటే ఈ దొరస్వామికి ఒక కూతురు ఉంది, హరిత అని, 24 years, ఈమె BSc B.Ed చదువుతుంది. ఈమెకు వివాహం చేసుకోమని చెప్పేసి తండ్రి ఈ మధ్యకాలంలో కొన్ని సంబంధాలు తీసుకొచ్చాడు. ఆ సంబంధాలు ఆమె ఇష్టపడడం లేదు, కానీ ఆ విషయంలో ఇద్దరి మధ్య వాదనాలు జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఈమె రమేష్ అనే ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. ఆ క్రమంలో అంటే ఈ మధ్యకాలంలో 1.5 years కింద వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకు సంబంధించిన నగలు, ఈ అమ్మాయి పెళ్లి కోసం దాచిన డబ్బులు, కొంత ఆ నగలు కొన్ని రమేష్ ఇవ్వడం జరిగింది. వాడు బజాజ్ ఫైనాన్స్లో, తర్వాత ఫెడ్ బ్యాంక్లో మార్టిగేజ్ చేసి వాడు డబ్బులు తీసుకొని కాల వ్యాపారం చేయాలని చెప్పి తీసుకున్నాడు. ఆ విషయం వాళ్ళ ఫాదర్కి తెలిసేసి మళ్ళీ కొంతమంది అతనికి తెలిసిన స్నేహితుల ద్వారా బజాజ్ ఫైనాన్స్లో ఉన్నటువంటి నగలు విడిపించుకోవడం జరిగింది. ఫెడ్ బ్యాంక్లో ఉన్న వాటిని ఆయన పేరునే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ సాయి కృష్ణతో కొంత ఈమె సన్నిహితంగా ఉంటూ వాడిని కూడా కొంత డబ్బులు ఇచ్చేసింది. ఈ విషయం కూడా వాళ్ళ ఫాదర్ తెలిసి ఈమెతో గొడవపడి తరచుగా ఈమెను కొట్టేవాడు. రీసెంట్గా ఈమె హరీష్ రెడ్డి అనే వాళ్ళతో సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయాలు కూడా వాళ్ళ ఫాదర్ తెలిసాయి. కాబట్టి వాళ్ళ ఆయన ఈ మధ్యకాలంలో ఒక సంబంధము బయటపల్లిలో చూశాడు. ఈ అమ్మాయి కోసం వివాహం చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విషయంలో అమ్మాయికి నచ్చలేదు, వివాహం చేసుకోవడం గొడవ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో 12వ తేదీ రాత్రి ఆయన వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం చెప్పేసి వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలో అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి ఒకటి చపాతీలు చంద్రబాబు నాయుడు విజన్, పవన్ కళ్యాణ్ ఆలోచన, మోడీ అండతో రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం రేపల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అండ్ తీర ప్రాంతమైన రేపల్లెను అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు. ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిందో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన, అలాగే మోడీ గారి అండ, తప్పకుండా ఈ కలయికతో ఈ రాష్ట్రం ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారో భారతదేశంలో అగ్రస్థానానికి వెళ్ళాలి అని చెప్పేసి ఒక లక్ష్యంతో 14-19 పనిచేశారో, తప్పకుండా ఆ లక్ష్యాన్ని మళ్ళా 24లో మొదలుపెట్టి అతి త్వరగా దాన్ని చేరుకుంటారని చెప్పేసి నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఒక మంచి కలయిక ఏదే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం 30 సంవత్సరాలకు వెళ్ళిపోయిందో, అభివృద్ధి నోచుకోలేదు. కేవలం వారి కేసుల కోసం కేంద్రం దగ్గరికి పోయా తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ఉండి నియోజకవర్గంలో ప్రజలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉండి ఇరిగేషన్ ఫండ్ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. దీనిలో భాగంగా ప్రతి ఆక్వా రైతు 1,000 రూపాయలు జమ చేసి పంట కాలువల్లో కూడికల తీత పనులకు సహకరించాలని ఆయన కోరారు. అని కలెక్టర్ గారే ఒక సెపరేట్ అకౌంట్ ప్రారంభించేలాగా, దానికి నేను నా స్నేహితులు ఒక 50 లక్షల రూపాయలు ఆ ఫండ్లో మా వ్యక్తిగతంగా మేము జమ చేసి, అలాగే ఆక్వాకల్చర్లో ఉన్న, ఎందుకంటే అగ్రికల్చర్ ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉంది, ఇంకా గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులే, సరే ఇంక ప్రభుత్వమే కాబట్టి రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళు ఉన్నారు, వరి రైతులు. సో ఆక్వాకల్చర్ రైతులందరికీ కూడా ఆ విజ్ఞప్తి, రేపటికల్లా బహుశా ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. ఎకరానికి కేవలం 1,000 రూపాయలు, ఎందుకంటే లీజే 80,000 90,000 ఉంది. కేవలం 1,000 రూపాయలు మీరు ఆ ఫండ్లో జమ చేస్తే అన్ని కెనాల్స్లో ఆ గుర్రపు డెక్క ప్రాబ్లం కానీ, పూడుకుపోయిన దగ్గర ఆ పూడిక తీయటానికి స్మూత్ ఫ్లో ఆఖరి ప్రాంతం వరకు కూడా ఆ నీరు దూర ప్రాంతాలకు కూడా ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా నీళ్లు అందేలాగా, సో మంచినీరు కూడా అందుతుంది. ఆ చెరువులు నింపుకోవడానికి ఇప్పుడు ఏలూరుపల్లి లాంటి గ్రామాలకు నీరు వెళ్తారా, శివారు గ్రామాలకు. సో ఈ అవస్థలన్నీ అధిగమించేలాగా ప్రతి రైతు కూడా ఇందులో, అంటే ప్రజలు
ఇందులో భాగస్వాములు అయ్యేలాగా ఎవరికి కూడా బర్డెన్ ఉండదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని మంగళవారం కార్యాలయంలో రైతు సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతాంగ సమస్యలను తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలనలో వ్యవసాయం తిరోగమనం రివర్స్లో ఉన్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అన్నటువంటి రాష్ట్రంలో, అందులో కూడా పర్టికులర్గా గోదావరి జిల్లాల్లో కూడా క్రాప్ హాలిడేలు తీసుకునేటువంటి పరిస్థితి దుస్థితి ఈవేళ రైతాంగానికి వచ్చింది అని అంటే ఇప్పుడే చెప్తూ ఉన్నారు రైతు నాయకులు. గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువకు సంబంధించి కానీ, ఒక్క డ్రైన్కి సంబంధించి కానీ, ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పాపాన్ని ఈ ప్రభుత్వం పోలేదు. సిల్ట్ మాట అటుంచి కనీసం ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనాల్స్లో ఉన్నటువంటి గొరబడెక్క కానీ, ఏదైతే కిక్కిర్స బీడు ఇటువంటిది ఏదైతే ఉంటుందో వాటికి కూడా మందు కొట్టేటువంటి స్ప్రే చేసేటువంటి పరిస్థితి కూడా, కలుపు మందు కొట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. వాస్తవంగా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా కూడా మరి అటువంటి రక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడంతో మరి వేళ ఆకుమళ్ళు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి వేళ రైతాంగం ఉందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈవేళ ఏదైతే లాకులకు సంబంధించి మరి మరామతులు లేవు, కనీసం లాకులకి గ్రీజ్ కూడా పెట్టలేనటువంటి స్థితిలోనూ ఈవేళ ఆ చిన్నపాటి వర్షం వస్తే మరి వేలాది ఎకరాలు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి దుస్థితి అని చెప్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈవేళ ఏదైతే మరి ధాన్యం అమ్మి ఆల్రెడీ 2 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వేల కోట్ల రూపాయలు ఈవేళ రైతులకి ధాన్యం బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి. ఆ సివిల్ సప్లై కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని ఇవాళ రైతుల్ని ముంచేసినటువంటి పరిస్థితి దుస్థితి. వాస్తవంగా ఏదైతే వ్యవసాయం అనేది, ఇరిగేషన్ అనేది రైతులకి సేవ చేసేటువంటి శాఖలు ఇవి. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు సేవ చేయడం అనేది మా అందరికీ కూడా పుణ్య కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.